రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ కాళేశ్వరం నివేదికపై చర్చ, ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ అనుమతి కోరనున్న బీఆర్ఎస్. నాణ్యత పెంచండి, స్పాట్స్ కు ప్రాధాన్యం ఇవ్వండి, విద్యాశాఖపై తెలంగాణ సర్కార్ ఫోకస్. కేంద్రం ప్రతిపాదిస్తున్న జీఎస్టీ రేటుతో రాష్ట్రాలకు నష్టం తప్పదన్న భట్టి, తెలంగాణ 7,000 కోట్లు కోల్పోతుందని వెల్లడి. పండ్ల ఉత్పత్తులు 25% ఏపీ నుంచి, హార్టికల్చర్, ఆక్వాకల్చర్లో అగ్రస్థానంలో ఉన్నామన్న చంద్రబాబు. రెండు 2019 ఓటమితో ఎన్నో అవమానాలు చూశానన్న పవన్, పార్టీని గాడిలో పెట్టేందుకు ఎంతో కష్టపడ్డాడని వెల్లడి. తెలంగాణలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షాలు, 2,21,000 ఎకరాల్లో పంట నష్టం. లిక్కర్ కేసులో 11 మందికి నోటీసులు ఇచ్చిన ఏసీబీ కోర్టు, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లు 1వ తేదీకి వాయిదా. ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఒకరి అరెస్ట్, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ.